స్నేహితులారా, మీ ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కొద్ది మంచి మాటలు అట్లాగే ప్రజల తరఫున కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటా ఉన్నాను. కొన్ని నిమిషాల కింద విన్నాం, జగన్ రెడ్డిది విధ్వంస పాలన అని మాట్లాడుతూ ఉన్నారు. బహుశా డోన్లు అనుకుంటారు. విధ్వంస పాలన అంటే అర్థం బాబు గారు, అది మీ కూటమి పరిపాలన అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని రంగాలలో కూడా విధ్వంసం జరిగిపోతూ ఉంది. చాలా వేగంగా మీరు జరిపిస్తూ ఉన్నారు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం అయితే ప్రస్తుతానికి వ్యవసాయ రంగం మొత్తం కుదేలైపోయింది, విధ్వంసానికి గురైంది అన్న విషయాన్ని మీకు గుర్తు చేయాలి. నేను మొక్కజొన్నలు 2400 రూపాయలు మద్దతు ధర అయితే 1600-1700 కొనేవాళ్ళు లేక ఎక్కడికి పడితే అక్కడ అమ్మేసే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. మూటలు వేసుకొని మా రోడ్ల మీద ఉన్నాయి, మీరు వచ్చినా మీ వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా చూపిస్తాం. అట్లాగే శనగలు పాపం కోల్డ్ స్టోరేజీలోకి పంపిస్తూ ఉన్నారు. గల్ఫ్ యుద్ధం పుణ్యమా అని అరటి రైతు ధర కోల్పోయి అరటికాయలు ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. అట్లాగే మీ ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చిన 500 మార్కెట్ ఇంటర్వెన్షన్ 500 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అనేది దేనికి ఏ మూలకు కూడా చేత రాదు అన్న విషయం అర్థమైతే మీకు విధ్వంసం అంటే ఏందో మీకు అర్థమవుతుంది. మీ యొక్క విధానాల వల్ల మొత్తం వ్యవసాయ రంగం ఈరోజు విధ్వంసానికి గురైంది. ఇది నేను చెప్పే మాట కాదు, బహుశా మీకు కూడా మీ ఆఫీసర్లు చెప్పి ఉంటారు. కాకపోతే మీకు దాని పట్ల మక్కువ లేని కారణాన మీరు దాన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. అట్లాగే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు కానీ వాళ్ళ జీవితం కానీ చాలా అన్యాయంగా తయారవుతున్న సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు దాదాపు లక్షలాది మంది వాలంటీర్లను తీసేసిన తర్వాత మీరు ఇస్తామన్న లక్షలాది ఉద్యోగాలు రాకపోగా, కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ముందుకు రాకపోతే ప్రతి ఒక్కరికి కూడా నేను 3000 రూపాయలు ఇస్తానని మీరు ప్రకటించారు. 3 సంవత్సరాలు అవుతా ఉంది, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు చొప్పున మీరు ఇవ్వాలి. అది కూడా దాదాపు 20 లక్షల మందికి ఇవ్వాలి. 3 సంవత్సరాల్లో మీరు ఇచ్చి ఉండాల్సిన డబ్బు ఎంతంటే దాదాపు 21,000 కోట్ల పైగా మీరు డబ్బులు ఇచ్చాల్సిన అవసరం ఉంది. కానీ మీరు వారి జీవితాల పట్ల కానీ వాళ్ళ భవిష్యత్తు పట్ల కానీ కేవలం ప్రకటనలే తప్ప వాళ్ళ జీవితాలు నిర్మించే కార్యక్రమం లేదు. వాళ్ళ కలల్ని మీరు ధ్వంసం చేస్తున్న సంగతి ఇక్కడ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల్లో మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 50 సంవత్సరాలు దాటితేనే ప్రతి ఒక్కరికి కూడా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏం భయపడద్దండి, మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలారా, మీరు పని చేసి చేసి అలసిపోయి ఉంటారు కాబట్టి మీకు నేను పైసలు ఇస్తాను అని చెప్పారు. ఇది పెన్షన్ పేరు మీద. సరే, మీరు తీసిన పెన్షన్ల గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అదొక్క 28,800 కోట్ల రూపాయలు మీరు వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా మీరు ఆడబిడ్డ నిధి గురించి తక్కువ మాట్లాడుకుంటే ఎక్కువ మంచిది. అందరం కూడా అందరికీ ఇదిగో తీసుకో 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 మీ అకౌంట్లో 18,000 మాట్లాడి చిరుకు చాలామంది ఆ డబ్బుల కోసం ఎదురు చూసి నిలువుగుడ్లు పడ్డాయన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. అది కూడా మీరు దాదాపు 1,00,000 కోట్ల దాకా బాకీ ఉంటారు. కనుక విధ్వంసం అంటే ఇది. అట్లాగే
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం అన్నది 2 సంవత్సరాలు గడవక ముందే 3 లక్షల కోట్ల పైగా అప్పులు తెచ్చిపెట్టడం అన్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసంగానే పరిగణించాల్సి వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరు మన బడ్జెట్లో పన్నేతర ఆదాయం కింద చూపించారు. బహుశా అర్థం కాదేమో చాలా మాలాంటి వాళ్ళకి కానీ ఇప్పుడు నేర్చుకున్నాం. జనం చెప్పాల్సిన అవసరం ఉంది. పన్నేతర ఆదాయం అంటే స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ అంటే ఆ సారాయి మీద వచ్చే లెక్క, ఈ డబ్బుల్ని కలిపే ఇటువంటి పన్నేతర ఆదాయం కింద చూపిస్తారు. దాన్ని చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బహుశా 27,820 కోట్ల రూపాయలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు బడ్జెట్లో. మీరు ఇన్ని మాటలు మాట్లాడుతుండే వాళ్ళు మీకు ఇంకొక ఆశ్చర్యకరంగా ఇంకో విషయం కనిపించింది నాకైతే. అదేంటంటే విజిఎఫ్. మీరు పీపీపీ మోడ్ కింద ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని, ఇన్స్టిట్యూట్స్ని అప్పనంగా ఇచ్చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళకు నష్టం వస్తే వాళ్ళకి నష్టం వస్తుందేమో అతి జాగ్రత్తగా మీరు రైతు నష్టం గురించి మీరు ఆలోచించలే, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే. కానీ ఈ పీపీపీ మోడ్ కింద వచ్చే పెట్టుబడిదారుల కోసం మాత్రం మీరు గతంలోనే 1,500 కోట్ల రూపాయలని మీరు కేటాయించిన సంగతి గుర్తు చేస్తా ఉన్న మీ ప్రేమ యాపక్క ఉందో. ప్రజా జీవితాల విధ్వంసం, మీరు మీకు కావలసిన పెట్టుబడిదారుల యొక్క జీవితాల నిర్మాణం తప్ప ఈ రాష్ట్రంలో ఇంకోటి సాగడం లేని సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగానే ఇంకొక విషయాన్ని మీకు గుర్తుకు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఒకటి ఏర్పాటైంది. ప్లాన్డ్ బడ్జెట్లో జనాభా నిష్పత్తిన ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టాలి వాళ్ళ కోసం అన్న విషయం కూడా దాంట్లో ఉంది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా. ఎస్సీ సబ్ ప్లాన్ యొక్క ఉద్దేశం గ్యాప్ని ఫిల్ చేయడం. ఇప్పటికీ అభివృద్ధి చెందిన వాళ్ళతో వర్గాలతో సమానంగా ఎస్సీ ఎస్టీలను కూడా ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించి వాళ్ళని సమానంగా మార్చడం, సమాజంలో అందరినీ సమానంగా మార్చడం అనే ఒక గొప్ప ఆలోచనతోనే ఎస్సీ సబ్ ప్లాన్ వచ్చినప్పుడు అసలు ఎస్సీ సబ్ ప్లాన్ మాట ఊరికే నామకే వాస్తే వినపడ్డాం తప్ప దాని కింద ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత ఇస్తా ఉన్నారు, దేనికి పెట్టుబడి పెట్టారు, ఇక్కడ స్పష్టంగా గమనించాలి. అందరికీ ఇచ్చిన దాంతో పాటుగా ఎక్స్ట్రా అని, అంతేగాని అందరి తెచ్చితో పాటుగా మేము ఇచ్చాం ఆ డబ్బులు ఎస్సీ సబ్ ప్లాన్లో ఇస్తామంటే లాభం లేదు, న్యాయం కాని సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ఎస్సీ ఎస్టీలకు కాదు బీసీలకు ఒక సబ్ ప్లాన్ అన్నారు, మైనార్టీలకు ఒక సబ్ ప్లాన్ అన్నారు. అయ్యా మీ యొక్క రెండు సంవత్సరాల పరిపాలనలో మీ బడ్జెట్లు పెడితే అన్ని పరిశీలించినాక ఎస్సీ సబ్ ప్లాన్లో 9,590 కోట్లు కోతకు గురయ్యాయి. ఎస్టీ ఉప ప్రణాళికలో 6,211 కోట్లకి డబ్బులు కోతకు గురయ్యాయి. మైనార్టీలో 1,131 కోట్లు. పెద్ద పెద్ద భారీ ప్రచారాలు చేస్తారు మీరు. అంతా ఇచ్చేసా మీ రాత్రికి రేపు పొద్దున కల్లా అంతా మారిపోతుందని మాట్లాడుతూ ఉంటారు మీరు. మళ్ళీ ఒకటి కోరుతా ఉన్నాను నేను. ఈ మధ్య నేను న్యూస్లో చూశాను, కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఎస్సీల రుణాలని కట్టాలి అని బలవంతం చేస్తున్నట్లు వార్తలు చూశాం. ఐఎమ్ డిమాండింగ్ ఆన్ దిస్ ఫోరం, నేను ఈ డయాస్ నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు మీరు, ఎస్సీ ఎస్టీ ఇలా తీసుకున్న లోన్లు కూడా మాఫీ చేయమని నేను కోరుతా ఉన్నాను. మీరు మాఫీ చేయాలా, వడ్డీ మాఫీ చేసినాం అట్లా కాదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలని చాలా పెద్ద పెట్టుబడిదారులుగా మారుస్తాను అన్నారు. ఆ మార్చే ఆ పెట్టుబడి ఏదో నాకు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా. కనుక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నీరు కార్చబడింది, ఇప్పటికే నీరు కార్చకుండా మీరు దానికి అలాట్ అయిన డబ్బులు ఎంత, ఎస్సీ ఎస్టీలకు దాన్ని ఏ విధంగా మీరు అమలు చేస్తూ ఉన్నారు అని చెప్పడంతో పాటుగా ఎస్సీ ఎస్టీలు ఇంతవరకు వివిధ కార్పొరేషన్ల కింద చేసుకున్న అప్పులన్నింటినీ కూడా బేషరతుగా మాఫీ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. బాబు గారు, మీరు ఇంకా కొన్ని విషయాలు ఆలోచించాలా. గల్ఫ్ వార్ జరుగుతూ ఉంది. గల్ఫ్ వార్ నేపథ్యం ఇరాన్ ఆ తర్వాత ఇజ్రాయెల్ ఏదో యుద్ధం చేస్తూ ఉన్నారు. అక్కడ
దాదాపు వందలాది మంది ముక్కుపచ్చలని పిల్లలు చనిపోతా ఉన్నారు. చాలా బాధేస్తుంది. బాధే కాదు, అసలు ఏదో గుండె పిండేసినట్లు అనిపిస్తూ ఉంటుంది చిన్నపిల్లల శవాలని మోసకస్తా ఉంటే. ఏ యుద్ధం కూడా మనిషిని బతికించలేదు. యుద్ధం అన్నది నిజాన్ని, మానవత్వాన్ని చంపేస్తుంది. అది బియాండ్ డౌట్ ప్రూవ్ అయిన అంశం. దాంతో పాటుగా సమాజం పైన, మిగతా సమాజం పైన దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు, మీరు జాగ్రత్తగా ఉండాలా. ఆల్రెడీ 60 రూపాయలు, నిజంగా కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఆలోచించిందో నాకు తెలియదు కానీ 60 రూపాయలు ఇంట్లో వాడే గ్యాస్ పైన పెంచారు. అట్లాగే 200 రూపాయలు అనుకుంటాను బయట మార్కెట్లో, అదే హోటళ్ళు అటువంటి వాటికి అమ్మే గ్యాస్ ధర పెంచారు. కమర్షియల్ గ్యాస్ ధర పెంచబడింది. మీకు అర్థం కావడం లేదా? గల్ఫ్ యుద్ధం లేకుంటే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం మన ముంగిట్లేకి, మన ఇంట్లోకి వచ్చిన సంగతి అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఆఖరికి. దాంతో పాటుగా ఆయిల్ ధరలు పెరుగుతాయి అనుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ పామ్ ఆయిల్ 1700 నుంచి 2200, 2300 దాకా పెరిగిపోయిన సంగతి ఇక గుర్తు చేస్తా ఉన్నాను. రేపొద్దున డీజిల్, పెట్రోల్ యొక్క తగ్గుదల వస్తే అన్ని రంగాల్లో కూడా ధరలు పెరుగుతాయి, సప్లైస్ ఆగిపోతాయి, ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, రైతులు ఇబ్బంది పడతారు, సామాన్యులు ఇబ్బంది పడతారు, గృహిణులు ఇబ్బంది పడతారు, షావుకారులకు ఏం కాకపోవచ్చు. ఎందుకంటే అన్ని యుద్ధాలు కూడా కమర్షియలే. దాంట్లో కామర్సే ఉంటుంది. కామర్స్ని మించిన అంశం నాకేం ఇప్పుడు కనపడదు దాంట్లో. సరే, ఎవరి తప్పు ఎవరి ఓపని చర్చనీయాంశం నా దగ్గర లేదు. కానీ ఈ రోజున ఇంత ఆధునిక ప్రపంచంలో యుద్ధాలన్నది ఏ సమస్యను పరిష్కరించవు. కనుక ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని తక్షణం ఆపడానికి భారత ప్రభుత్వం కృషి చేయాలి. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మీ ఎన్డీఏ కూటమిని గట్టిగా చెప్పి ఈ యుద్ధాన్ని భారతదేశ అలీన విధానాన్ని గుర్తుపెట్టుకొని ఆపించేందుకోసం మీరు ప్రయత్నం చేయాలి. అసలు మీ దగ్గర నుంచి ఏం కామెంటే లేదు. నేను చూస్తా ఉన్నాను, ఏమని చెప్తారేమో, చాలా విషయాలు మాట్లాడతారు కదా. అట్లా విశ్వగురువుల దగ్గర నుంచి లేదు, చిన్న విశ్వగురువుల దగ్గర నుంచి కూడా లేదు. అసలు దయచేసి, పైగా మన సార్వభౌమత్వానికి కూడా, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా భంగం లేని విధంగా ఈ యుద్ధాన్ని ఆపేందుకోసం, ప్రజల ప్రాణాలని కాపాడేందుకోసం, మానవ జీవితాన్ని అతలాకుతలం కాకుండా మానవ జీవితాలు సంతోషంగా బతికేందుకోసం మా అందరం ప్రజలు కృషి చేసే విధంగా రాష్ట్రాన్ని మీరు అప్రమత్తం చేయమని నేను కోరుతా ఉన్నాను. యుద్ధం యొక్క ప్రభావం అప్పుడే మన ఇంట్లోకి వచ్చేసిన సంగతి గుర్తు చేసుకుంటూ, మరొక్కసారి మిమ్మల్ని అడిగేది ఒక్కటే. ఈ రోజున మీరు ఇన్ని అంశాలు, ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఆదిలాబాద్ పైన, విశాఖపట్నం పైన ఆదివాసీల కష్టాల దగ్గర నుండి, విద్య, వైద్యం, ఆరోగ్యం అక్కడ కష్టాల దగ్గర నుండి, ప్రభుత్వ భూముల్ని అప్పనంగా ప్రభుత్వం యొక్క అనుమతితోనో లేక ప్రభుత్వ అనుమతి లేకున్నో దురాక్రమణ గావించబడతా ఉన్నాయి. అన్ని రంగాల్లో వాళ్ళు, ఉద్యోగస్తులు, మహిళలు, రైతు కూలీలు, రైతులు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బ్రతుకులు ఛిద్రమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రమే అప్పుల మీద నడుస్తూ ఉందని మీరే స్వయంగా ప్రకటించారు. మీ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. కేవలం 8 రోజులు మాత్రమే అప్పు లేకుండా ఈ రాష్ట్రాన్ని నడిపించామని వార్త ఒకటి నేను చూశాను. కాబట్టి మీరు దయచేసి మనసు పెట్టండి. మనసు పెట్టి మాట్లాడమే కాకుండా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మీరు విషయం గమనించాల్సిన విషయం గమనిస్తున్నారో నాకు తెలియదు, గమనించే ఉంటారు. 41.82% గ్రాంట్ ఇన్ ఎయిడ్ రావాల్సింది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు, తగ్గిపోయింది. వచ్చే దాంట్లో 41.82% తగ్గిపోయిన విషయాన్ని మీరు గమనంలోకి తీసుకోండి. రాష్ట్రం ఎంత నష్టపోతా ఉందో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి.
అట్లాగే ఇంకొక లెక్క చూశాను నేను కాగ్లో అనుకుంటాను 50% ఆఫ్ దాంట్లో కొన్ని అనేక ప్రాజెక్టుల్లో 50% పైన మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదని కూడా మేము చూసాం. కాబట్టి ఇవన్నిటికీ మించి ఇంకో మాట ఉంది. మీరు నిర్మిస్తున్నా అని మాట్లాడుతూ ఉంటారు. నిర్మాణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాలి. రాష్ట్ర నిర్మాణం అంటే దాని మూలధన వ్యయం ఎంతో చూస్తారు. మీరు చెప్పిన దానికి చేసిన దానికి చెప్పింది చాలా ఎక్కువ ఉంది. 40-45 దాకా ఉంది, 1000 కోట్లు. కానీ మీరు మూలధన వ్యయం చేసింది 16,140 కోట్లే ముఖ్యమంత్రి గారు. కనుక ఈ రాష్ట్రం విధ్వంసం వైపు మీ పరిపాలనలో విధ్వంసం వైపు ప్రయాణం చేస్తూ ఉంది. దయచేసి ఇప్పటికైనా సరే వాస్తవాలు మాట్లాడడం, ప్రజా సంక్షేమాన్ని గుర్తుపెట్టుకోవడం, రైతును కాపాడడం, ఈ రాష్ట్రంలో ఉన్న అందరి యొక్క క్షేమం గురించి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. కేవలం కొద్దిమంది వ్యాపారవేత్తలు లేక కొద్దిమంది రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసమో కాకుండా ఈ రాష్ట్రం కోసం కోరుకుంటా ఉన్నా. నిర్మాణాత్మకమైన లేక నిర్మాణాన్ని అంటే నిర్మించే ఆ యొక్క కేటగిరీస్ని కానీ లేకపోతే దాని యొక్క స్టెప్స్ని కానీ మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఇలా అర్థం చేసుకోలేకపోతే గతంలో ఈ రాష్ట్రాన్ని కరోనా వచ్చినప్పటికి కూడా నిర్మాణ పదం వైపు ప్రయాణం చేయించిన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడమని సవినయంగా కోరుకుంటా ఉన్నాను. నమస్కారం.